క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. ఎలాగున్నారు? క్రమముగా దేవుని వాక్యాన్ని వింటున్నారా? వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారా? ఈ దివ్య సత్యాలు మీరు వినటమే కాదండి, మీ బంధువులకు, స్నేహితులకు కూడా పరిచయం చేయండి. ప్రభువు వారిని కూడా ఆదరించి రక్షిస్తాడు. మన ప్రభువు ఎంతైనా నమ్మదగిన వాడు. చీకటిలో జీవపు కాంతి, పాపము, కోపము, తాపము ముసిరిన వేళల్లో అరుణోదయ దర్శనమై అరుదించాడు మన ప్రభువు. దేవుడు అనే ఆయనకు మరణం ఉన్నదా? లేదు. ఆయన యుగ యుగములు జీవించుచున్న ఆది సంభూతుడు. క్రీస్తునందు ప్రియులారా, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా నరావతారమెత్తి ఈ లోకానికి యేసుక్రీస్తు అనే పేరు మీదుగా అరుదించాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనములో, చీకటిలోను మరణఛాయలో కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. యేసుక్రీస్తే ఆ అరుణోదయ దర్శనము. 3 మేకులు తీసేసుకోలేని వాడు నిన్నేమి రక్షిస్తాడు అనే వాగ్వాదం ఈనాడు ఈ లోకంలో లేకపోలేదు. ఆయన శిరస్సు వంచి తల వంచి తల మీద ముండ్ల కిరీటం ధరింపజేసి తన ఆత్మను అప్పగించింది నీ తలను పైకి ఎత్తడానికే. రానువారి చేతిలో 39 కొరడా దెబ్బలు తిన్నది నిన్ను స్వస్థపరచడానికే. పిడిగుద్దులు తిని ఉమ్మి వేయబడి గడ్డము పెరికి వేయబడి ఎండలో ఎండి కండలన్నీ కరిగి మలమల మాడింది, తన రక్తమంతా దారిపోసింది ఆయన సారూప్యములోనికి నిన్ను నడిపించడానికే. గర్వం, అహంకారం, కోపం, విద్వేషం, పోరాటం అనే వాటిని, హింసాత్మకమైన వాటి నుండి నిన్ను విడిపించి నీకు శాంతి సమాధానం ఇచ్చి నిన్ను రక్షించడానికే యేసు ఈ లోకంలోనికి అరుదించాడు. ఈయన అరుణోదయ దర్శనము. ఈనాడు క్రైస్తవ సంఘంలో కూడా విభేదాలు లేకపోలేదు. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనములో, కన్ను చేతితో నీవు నాకు అక్కర లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర లేదని చెప్పజాలదు. అవయవాలన్నీ శరీరములో ఒకటేనని ప్రియులారా మనం గ్రహించగలము. అవయవాలు వేరువేరుగా ఉన్నా శరీరమంతా ఒకటే. అవయవాలన్నీ ఒకే ఒక దృష్టితో మనం చూస్తాము. అవయవాలకు గ్రాహ్య శక్తి మెదడులో నుండి ఎలాగైతే వస్తుందో, సంఘములో వివిధ స్థలాల నుండి వచ్చి ఆయనను ఆరాధిస్తూ ఆయన రక్తంలో కడగబడి బాప్తిస్మము పొంది సాక్ష్యము కలిగిన మనకు పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడింది. ఈయన ద్వారా మనందరికీ ఆయన ఆత్మ ద్వారా ఒకటే ఆలోచన, ఒకటే భావన అనేటువంటి సరఫరా జరుగుతూ ఉంది. ఈయన రవాణా శాఖ మంత్రి. మనందరినీ ఆయన ఆత్మతో ఐక్యతం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, వింటున్నారా? ఈనాడు లోకములో ఉన్నటువంటి ఆచారాలకు, విభేదాలకు తావీయకూడదు. పరిశుద్ధాత్మునికి అవకాశం ఇవ్వాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును వేడుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడిని మనం వెదకన అవసరంలా. ఆయనే మన యొద్దకు వస్తాడు. మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడిన వారందరి మీదకు ఆయన దిగి వస్తాడు. వారితో ఉంటాడు. వారిని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మనమందరము ఆత్మ కలిగించే ఐక్యనందు, ఈ ఐక్యత యందు మనము కాపాడుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో, ఏక మనస్సు గలవారై ఇండుడని యువదీయాను సుంటుకేను బ్రతిమాలుకుంటున్నాడు భక్తుడైన పౌలు. ఈనాడు సంఘాలలో పెడముఖం ఎడముఖంగా ఉండకూడదు. క్రీస్తునందు ప్రియులారా, మనమందరము ఒకటేనని, యేసుక్రీస్తు మన కొరకు తన రక్తమంతా కార్చాడని మనం విశ్వసించాలి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయములో 11వ వచనములో ఈ రీతిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యము వారందరూ కూడా ఆనాడు ఒక్క మనుషుడైనట్టుగా ఉండి యుద్ధంలో కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈనాడు దేవుని యందు మనము కూడా ఏక మనసు, ఏక ఆత్మ కలిగి ఆ దిశగా కొనసాగాలని
ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మిమ్ము బ్రతిమాలుకుంటూ ఉన్నాము. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకు తోడయుండునుగాక. ఆమేన్. కోరిక నీతో ఉండాలని, ఒకటే నా శ్వాసగా నీకై బ్రతకాలని. ప్రభువా ప్రభువా నీ సుందర మోమును చూడాలని, నీ సుందర మోమును చూడాలని. ఒకటే కోరిక నీతో